ఆషాఢ మాసం కావడం మూసి ఉన్న దుకాణాలను టార్గెట్ చేసి దాదాపు 6 దుకాణాల్లో చోరీ చేయడమే కాకుండా సిలిండర్లు స్టవ్లు ఉన్న దుకాణాల్లో ఏకంగా వంట చేసుకొని తిని రాత్రంతా దొంగతనాలకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఆషాఢ మాసం భక్తుల రద్దీ తక్కువగా ఉండడంతో జాతర గ్రౌండ్లో మూసి ఉన్న దుకాణాల్లో దొంగలు దోపిడీకి పాల్పడమే కాకుండా నిత్యావసర సరుకులతో వంట చేసుకొని నింపాదిగా దొంగతనం చేసిన ఆడవాళ్లు కనిపించాయి. ఒక్కో షాపులో దాదాపు 20 నుంచి 50 వేల వరకు నగదు సామాన్లను ఎత్తుకు వెళ్లారు. నగదుతో పాటు గాజులు, ఫర్నిచర్ సామాను తదితర సామాన్లను దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం షాప్ తెరవడంతో దుకాణాల్లో సామాను చిందరవందరగా పడి ఉండడంతో యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాదాపు 6 దుకాణాల్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నా పేరు రాధాకృష్ణ. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నా. శనివారం నుంచి గత 3 రోజుల నుంచి మా దుకాణాలలో చోరీ జరగడం జరుగుతుంది. ఇలాగ చిన్నగా జరగడంతో ఒక్కసారి 2 సార్లు మేము స్పందించలేము. ఈరోజు భారీగా జరిగింది. డబ్బులు పోయాయి, సామాను పోయాయి. అందువలన పోలీసు వాళ్ళకు మేము కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజున పోలీసు వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారు. దాదాపు ఒక్కొక్క షాపులో 20,000 నుంచి 30,000 వరకు సామాను పోయింది. నా షాపులో అయితే ఒక 20,000 సామాను పోయింది. నా షాపులో డబ్బులు లేవు, ఓన్లీ ఒక సామానే తీసుకెళ్ళేవి. ఒక 6 షాపుల వరకు చోరీ జరిగింది. మా లైన్ వరకు బ్యాంగిల్ స్టోరు, పూజా స్టోరు, ఫోటో ఫ్రేమ్స్, స్వీట్ షాప్. నా పేరు సుధాకర్. గత 4 సంవత్సరాల నుంచి నేను జాతర గ్రౌండ్లో గాజుల దుకాణం నడిపిస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. శనివారం నుంచి దాదాపు 4 రోజులు అవుతుంది. శనివారం నుంచి ఇట్లా చిన్నగా చోరీ జరగడం జరుగుతుంది. ఈరోజు పెద్ద మొత్తంలో నా షాప్లో పరద ఓపెన్ చేసి గాజులు ప్లస్ 2,000 రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది. మేము స్పందించి 100 డయల్ చేసి పోలీస్ వాళ్ళకు ఫిర్యాదు చేశాము. దాదాపుగా 6 షాపులు మా పక్కకే 6 షాపులలో చోరీ జరిగింది. నా షాప్లో అయితే 2,000 రూపాయలు చిల్లర పైసలు, 30,000 దాదాపు 30,000 దాకా సామాను అయింది. సుమారుగా గత 3 రోజుల నుంచి చోరీలు జరుగుతున్నాయి మా జాతర ఏరియాలో. కావున పోలీసు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున గత 2 రోజుల నుంచి జరగడంతో మేము కొద్దిపాటి దుకాణంలో అలర్ట్ అయ్యాం. కానీ ఈ రోజు బాగా చోరీ జరిగింది కాబట్టి మేము కూడా చర్యకు అప్లై చేసాము పోలీస్ స్టేషన్లో. మాకు ఒక 6 షాపుల్లో ఈ రోజు దొంగతనం జరిగింది. కావున పోలీసు వాళ్ళని సంప్రదించాం. వాళ్ళు వచ్చి